పుష్ప షూటింగ్ స్పాట్ కూడా అక్కడనే ఉందట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే 8 hours 59 minutes రీచ్ అవుతాం. అంటే 2:26. ఇలా బాగానే ఉన్నాయి కదా. సో గైస్, ఇప్పుడైతే మనం ఆన్ ది వేలో ఉన్నాం. విజయవాడ క్రాస్ చేయడం దగ్గర. సో ఇప్పుడు టైం వచ్చేసి 11:28 అవుతుంది. గాయస్, ఇప్పుడైతే మేము బ్రేక్ తీసుకొని వచ్చాము. ఇక్కడ చాలా ఫేమస్ అట మా మండి. గాయస్, మండి స్పెషల్ అని అనగా ఇక్కడ మండి పెట్టినారు. సో హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మేము ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేసాం. టైం వచ్చేసి 5:40 అవుతుంది. సో ఇప్పుడైతే స్టార్ట్ అయినాం. రింగ్ రోడ్లో ఉన్నాం. మొత్తం వెనక చూస్తే మీకు అర్థమవుతుంది సామాన్లు గట్టిగా ఉన్నాయంటే. ఇంకొక రాజీవ్ వాళ్ళు అక్కడ ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళు కూడా స్టార్ట్ అయినారు. సో మనకి వెళ్ళే లోపల మార్నింగ్ నైటే మిడ్-నైట్ 2 అవుతుంది. 2:22 3 అవుతుంది వెళ్ళే లోపల. 8 hours జర్నీ చూపిస్తుంది. సో ఇప్పుడు వెళ్ళే లొకేషన్ వచ్చేసి మారేడుమిల్లి, ఆంధ్రప్రదేశ్లో. క్రేజీ లొకేషన్స్. నాకు అంత ఐడియా లేదా లొకేషన్ అసలు. స్టార్టింగ్లో నిజంగా చెప్తారు, నాకు తెలియదు అది. సో మనకి చెప్పగానే నాకు తర్వాత లొకేషన్ చూసిన అవన్నీ చూడగానే క్రేజీ ఉండే లొకేషన్, స్పాట్స్, రివర్లు అవన్నీ. సో పుష్ప షూటింగ్ స్పాట్ కూడా అక్కడనే ఉందట. సో మనోడు అక్కడ రిసార్ట్ ఉంది, అక్కడ అది కూడా చూపిస్తాను అక్కడికి పోయినాక. మెలోడీ రిసార్ట్స్ అని అక్కడ మారేడుమల్లిలో ఉంటుంది. కింద నేను లింక్ పెడతారు, అది కూడా చూపిస్తాను. అక్కడికి పోయినాక మీకు చూపిస్తాను ఎలా ఉందో కూడా. అది రిసార్ట్ చాలా బాగుంది అది కూడా. సో అక్కడ నియర్ బై దగ్గరనే చాలా లొకేషన్స్ ఉన్నాయట. సో అక్కడికి పోయినాక చూద్దాం. 4 days ఉండబోతున్నాం అక్కడ. సో ప్రతి ఒక్కటి ఒక్కొక్క స్పాట్ ఎంజాయ్ చేయబోతున్నాం. సో ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో ఏందనేసి. కంప్లీట్గా ఏరియా అంతా క్రేజీ ఉంది. నేను గూగుల్లో చూసాను మొత్తం లొకేషన్ మొత్తం. సో లెట్స్ ఇప్పుడైతే స్టార్ట్ అయినాం. మన వాళ్ళందరూ ముందటున్నారు. సో చలో కంటిన్యూ అవుదాం. ఇక చూపిస్తాను ఈ మధ్య పోయిన కొద్దిగా పోయినాక స్లీప్ లేదు మనకు. అక్కడ ఇంకొక లొకేషన్ ఉంది. ఇఫ్ టైం కుదిరిందంటే ఆడికి పోయినాక చూపిస్తాను అది కూడా. సో అది డ్రోను అవన్నీ తీసుకెళ్తున్నా, అక్కడ అలౌ చేస్తలో లేదు అది. సో లెట్స్ సీ ఎలా ఉంటుందో. చలో. ఇదొక కారు, 2 కార్లలో పోతున్నాం. లగేజ్ అయితే మనోడు తీసుకుంది. నా లగేజ్ తీసి ఈ కార్లో ఎక్కిస్తున్నాం ఇప్పుడు. సో ఇప్పుడైతే లగేజ్ పుట్టు ఉంది. ఆ కార్లో నుంచి ఈ కార్లో కొన్ని లగేజ్ ఆ కార్లో వేస్తున్నాం. సో నా కార్ నా తీస్తున్నాం సామాన్లు కానీ అలా పెట్టుకుంటాడు ఆసిఫ్ ఇలానే. గాయస్, ఇప్పుడైతే మేము బ్రేక్ తీసుకొని వచ్చాము. ఇక్కడ చాలా ఫేమస్ అట మా మండి. సో ఇది రెస్టారెంట్. ఇది ఎక్కడ చెప్పు ప్లేస్, లొకేషన్? విజయవాడ. ఏంది ఇది రెస్టారెంట్ పేరు? ఆల్ఫా అట. క్రేజీ ఉంటుంది అట ఫుడ్ అయితే ఇక్కడ. సో చూద్దాం ఎట్లా ఉంటుందో మరి ఫుడ్ అయితే. మనోడే చెప్పిండు మరి ఫుడ్ బాగుంటుందని. విఘ్నేష్ రాంగా ఆకలింది కదా, అందుకే తిన్న అటుకులు. సో మనల్ని ఏడున్నారు, మన వాళ్ళు అయితే ఇక్కడ కూర్చున్నారు చూడండి మంచిగా. సో మనం ఇప్పుడు హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చేసి టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో ఫుడ్. గైస్, మండి స్పెషల్ అన్నాడు కానీ ఇక్కడ మండి పెట్టినారు.
బండి లేదు గాయస్ అయిపోయింది. ఇక ఏం ఆర్డర్ చేసినా ఏమో పీస్ బిర్యానీ ఫ్రై పీస్ బిర్యానా కంప్రెసర్ దగ్గర 5 పీస్ బిర్యానీ పట్టుకొని వస్తాను ఓకే గాయస్ వస్తాలని చెప్పలేక 5 పీస్ బిర్యానీ ఆర్డర్ చేసిన మండి గణేష్ పెట్టి లేదట. వాడు చూపిరా వాడి ఎక్స్ప్రెషన్ చూపిరా ఏదైనా అనుకున్నది అనుకున్నట్టు ఇవ్వలేదు. సో ఇరికిరం 15 మంది ఏముందో అది ఆర్డర్ చేసుకొని తినేసి. సో గాయస్ ఇప్పుడైతే మనం ఆన్ ది వేలో ఉన్నాం, విజయవాడ క్రాస్ అయినాం దగ్గర. సో ఇప్పుడు టైం వచ్చేసి 11:28 అవుతుంది. సో మనం అటు రీచ్ అయ్యే లోపల 1:57 3 అనుకోండి, వెళ్ళే లోపల 3 అవుతుంది. సో అక్కడికి పోయినాక రెస్ట్ ఏం లేదు. అక్కడికి పోయినాక ఇంకొక మెయిన్ క్రేజీ స్పాట్ ఉంది అక్కడ, సన్ రైజ్ స్పాట్, గుడిసా అనే స్పాట్. అక్కడ మేము పోనీకి బుక్ చేసుకున్నాం. ఏమైంది ఇదేనా? సో ఫ్లిప్కార్ట్ హోల్సేల్ షాప్ ఉందండి, మనకు హైదరాబాద్ లేదు అదంతా. సో గైస్ కమింగ్ టు ద పాయింట్, సో అనే స్పాట్ క్రేజీ ఉంటాడట సన్ రైజ్కి. సో ఆడికి పోతున్నాం. సో ఆడికి పోవాలంటే మన కార్స్ ఎక్కువట. సో అక్కడికి పోనీకి వాళ్ళు సపరేట్గా కార్స్ ప్రొవైడ్ చేస్తారు, బొలెరో కార్స్. సో మేము బుక్ చేసిండే అక్కడ. సో వాళ్ళు మార్నింగ్ 3 o'clock వస్తారు. ట్రావెలింగ్ నాకు తెలిసి 2 hours ఉంటాం కదా. సో ట్రావెలింగ్ అక్కడ నుంచి మేము మన రిసార్ట్ నుంచి అక్కడ గుడిసపోనికి 2 hours ట్రావెలింగ్ ఉంటుంది. సో మేము వెళ్ళలోపట స్లీప్ కూడా ఉంటుంది. డైరెక్ట్ పోయి అక్కడ అంతా ప్యాక్ చేసుకొని కెమెరాస్ డ్రోన్ తీసుకొని గుడిసెకి వెళ్ళిపోయి సన్ రైజ్ చూసి మళ్ళీ వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ తినేసి రెస్ట్. ఇక నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం, అప్పుడు తెలుస్తుంది ఎప్పుడేందో ప్లాన్స్ ఏం చేంజ్ అవుతాం అది. సో ఇప్పుడైతే స్లీప్ లేదు గైస్, అంటే నేను అనుకుంటా మన డ్రైవ్ చేస్తారు. మనోడైతే వస్తున్నాడు అనుకున్నాడు. సో అది గైస్ ఇప్పుడైతే చిన్న అప్డేట్ ఇద్దాం అనేసి, మళ్ళీ టైం ఉంటుందో ఉందో మర్చిపోతాం అది. చలో గాయ్స్ ఇప్పుడైతే మనం రిసార్ట్కి వచ్చేసాం. టైం వచ్చేసి 2 అవుతుందా, 2:10 టైం వచ్చేసి 2:10 అవుతుంది. ఇప్పుడు స్లీప్ ఏం లేదు. సో ఇప్పుడైతే పనడం లేదు. ఫాస్ట్గా వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం రిలాక్స్ అయిపోయి ఛార్జింగ్ పెట్టుకొని కార్ వస్తుంది బులెరో. ఇక వాళ్ళు వచ్చాక మనం వెళ్ళిపోవడం గుడిసాకి. సో అది గాయస్ వచ్చినాక మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తినేసి అప్పుడు రెస్ట్ తీసుకుంటాం. ఇప్పుడైతే కంటిన్యూస్గా ఇంకోటి ఉంది, సో వాటికి పోవాలా. బాగుంది రెసార్ట్ అయితే చూడండి. లగేజ్ అన్ని ఇక్కడ పెట్టేసాం. వీడియో లెంత్ అయిపోతుందేమో, 4 days ఒక్కొక్క పార్ట్ అట్లా పెడతా. అయితే ఇక్కడ బ్లాగ్ ఎండ్ చేస్తా. ఏదైతే లొకేషన్కి పోతున్నామో ఇంకొక బ్లాగ్ పెడతా. సో ఇప్పుడైతే ఇవన్నీ కెమెరా ఇవన్నీ సెటప్ రెడీ అయినాయి. చలో అవునా అవునా చలో.